ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 10 వామపక్ష పార్టీలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. ప్రధానంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాన్ని పేరు మార్చడాన్ని విబీజీ రామ్జీ అనేటువంటి పేరు మార్చడాన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తూ 25 జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన బాట పట్టాయి. ప్రధానంగా జాతీయ ఉపాధి హామీ పథకం తుంగంలో తొక్కేందుకు దాన్ని నీరు గార్చేందుకే ఈ పేరు మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది బీజేపీ అని చెప్పి వామపక్షాలు పెద్ద ఎత్తున విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో గత 3 నెలల క్రితం భర్తను చెప్పినటువంటి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె రిమాండ్ నుంచి తాజాగా విడుదలైంది. ఆస్పరికి తన సొంతూరుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో వదినను తన అన్నను చెప్పినటువంటి వదినను రోకలిబడ్డతో కొట్టి చావబాది చంపేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. మరోవైపు మనం చూస్తూ ఉన్నాము, అటు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్ష పదవులకు సంబంధించి 2 మహిళలను కేటాయించారు. ఒక కర్నూలు జిల్లా అధ్యక్షులుగా గుడిసె కృష్ణమ్మను, నంద్యాల జిల్లా అధ్యక్షులను పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేరు ఖరారు చేశారు. ఆ నేపథ్యంలోనే ఆ రెండు ఇటు గౌరు కుటుంబంలోనూ అటు గుడిసె కృష్ణమ్మకు సంబంధించిన నియోజకవర్గంలో ఆనంద ఉత్సవాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇవాళ ఉమ్మడి జిల్లాలో అటు నంద్యాల ఇటు కర్నూలు జిల్లాలకు సంబంధించినటువంటి దీనిపైన ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం కావడంతో పెద్ద ఎత్తున కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కదిలి వచ్చారు. తమ సమస్యలను చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున కూడా రాబోయేటువంటి కాలంలో టీడీపీని బలోపేతం చేస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డి. ఇది కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు.